నమస్తే. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది. ఇది నేనంటున్న డైలాగ్ కాదు. కల్వకుంట్ల కవిత అంటుంది. జాగృతి అధ్యక్షురాలు చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షం ఎవరు? బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే జాగృతి కల్వకుంట్ల కవితనే చెప్పుకోవాలి. ఈ జనంబాట కార్యక్రమం ఏదో పెట్టుకున్నది కదా, 33 జిల్లాల పర్యటన చేస్తుంది. అందులో భాగంగా నిన్న వనపర్తికి పోయింది. ఇక చాలా డైలాగులు కొట్టింది, చాలా సీరియస్ అయింది. ఎవరిపైన? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై. మామూలుగా కాదు, ఓ రకంగా బీఆర్ఎస్లో గతంలో ఏమేం జరిగిందో అన్నీ బయట పెడుతుంది. వాళ్ళు కూడా ఏం తగ్గుతలేదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా. కానీ ప్రధానంగా మామూలు డైలాగ్ కాదు, చాలా గట్టి డైలాగ్ కొట్టింది. అంటే వాస్తవంగా కూడా మనం చూసుకోవచ్చు, కవిత బయటకు వచ్చిన తర్వాత మెల్లగా డోస్ పెంచుతుంది ఒకరొకరి మీద. నిన్న నిరంజన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. గతంలో కూడా జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వీళ్ళపై కూడా చాలా రకాలుగా మాట్లాడుతుంది. ఇంకా హరీష్ రావుపై అయితే AK-47 గన్తో పేల్చినట్లే పేలుస్తుంది. నిన్న చాలా డైలాగులు కొట్టింది, చాలా సీరియస్ అయింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కల్వకుంట్ల కవితను ఒక టీవీ ఇంటర్వ్యూలో కవిత గురించి పుచ్చొంక, వాడిపోయిన పుచ్చు ముఖం ఏదో అన్నాడంట. ఆ డైలాగ్ గురించి ఆమె నిన్న మాట్లాడింది. అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ పుచ్చలేసిపోతుంది అన్నది. ఒక్కసారిగా సినిమా డైలాగ్ పేలిపోయింది. మన వాస్తవంగా కూడా కవిత నుంచి అలాంటి డైలాగులు ఎక్స్పెక్ట్ చేయం. చాలా సౌమ్యంగానే మాట్లాడుతుంది. కానీ ఒక్కసారిగా చాలా సీరియస్ అయి మాట్లాడింది. అసలు ఏంది అంత కారణం అంటే, ఆమెను చాలా చిన్నగా చేసి పుచ్చొంకాయ పుచ్చుముఖం అని మాట్లాడడం వల్ల అట్లా మాట్లాడింది. దాంతోపాటు అవినీతిలో భాగంగా వనపర్తిలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరంజన్ రెడ్డి అని చెప్తుంది. ఆయన తక్కువ మెజార్టీతోటి ఓడిపోయింది, కానీ ఇంకా భారీ మెజార్టీతోటి ఓడిపోయేది ఉండే అని చెప్తుంది. ఏంది కారణం అంటే 3 ఫామ్ హౌస్లు ఉన్నాయంట నిరంజన్ రెడ్డికి. ఒకటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్, వనపర్తిలో 1, 2, తర్వాత పెబ్బేరులో 3, అంటే మొత్తం 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి. కృష్ణానది పరివాహకం, వనపర్తి, పెబ్బేరుల ఇవన్నీ అక్రమంగా దోచుకున్న భూములే, అసైన్డ్ భూములు, దేవుని మాన్యాలు. కొంచెమన్నా సిగ్గుండాలి కదా దేవుని మాన్యాలు తినడానికి అని చాలా సీరియస్ అయింది. అసలు బీఆర్ఎస్ మళ్ళీ గెలిచే పరిస్థితే లేదు వనపర్తిలో. నీ యొక్క భూదాహానికి, అవినీతికి, అక్రమాలకు అసలు ప్రజలు విసుగు చెంది మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని రకరకాలుగా విమర్శించింది. అసలు రకంగా బీఆర్ఎస్కి ఇప్పుడు ఎట్లుంటుందంటే, బయట శత్రువుతోటి కొట్లాడచ్చు, ఎంతైనా కొట్లాడచ్చు. ఇంట్లో వాళ్ళే మనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బాధ ఉంటుంది చూడు, అసలు వర్ణించలేము, అసలు ఎవరు తీర్చలేరు. ఇప్పుడు అట్లే అయిపోయింది. నిరంజన్ రెడ్డిపై రకరకాల ఆరోపణలు చేసింది. అసలు ఒకటేసారి ఎమ్మెల్యే గెలిచినావు, ఒకటేసారి మంత్రి అయినావు, ఒకటేసారి 3 ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి నీకు? నీ భూదాహం సరిపోదా? పెబ్బేరు అంతా నీకే కావాలి, వనపర్తి మార్కెట్ నీకే కావాలి, ఎక్కడ భూలన్నీ నీవే కన్నేస్తావు. అభివృద్ధి ఏం చేసినావు? నిజంగా అభివృద్ధి చేస్తే నేను ఎందుకు ఓడగొట్టినరు? ఇంకా తక్కువ మెజార్టీతో ఓడగొట్టారు, కానీ భారీ మెజార్టీతో ఓడగొట్టాలని రకరకాల వ్యాఖ్యలు చేసింది. ఇట్లా బీఆర్ఎస్కు ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారైంది. అసలు ఈ భూదాహానికి, ఈ ఫామ్ హౌజులు భూములు దోచుకొని, దళితుల భూములు కానీ అసైన్ భూములు, తర్వాత దేవుని మాన్యాలు ఇవన్నీ కబ్జా చేసుకొని ఫామ్ హౌస్లు కట్టిండు. అసలు ఈ అంత కారణం వెనకేసుకొస్తుంది ఎవరంటే హరీష్ రావు అని చెప్తుంది. సింపుల్గా హరీష్ రావే వెనకేసుకొస్తున్నాడు. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ తలగబెట్టిన క్రమంలో వనపర్తిలో 32 మంది బీసీలపై కేసులు పెట్టినరు. ఆ యొక్క పాపం పండిందని చెప్తుంది. ఆ పాపం వల్ల నీవు ఓడిపోయినావు, నిన్ను అసలు వెనకేసుకొస్తుందే హరీష్ రావు అని చెప్తుంది. అంటే ఇట్లా రకరకాల విమర్శలు చేస్తూ అసలు నిన్న కూడా నిరంజన్ రెడ్డి కూడా బాగానే కౌంటర్ వేసిండు. ఈ యొక్క అన్ని వ్యాఖ్యలకు బాగానే కౌంటర్ వేసిండు. మామూలుగా మాట్లాడలేదు ఆయన కూడా. లిక్కర్ అని అన్నాడు, డైరెక్ట్ లిక్కర్ అని అన్నాడు. అసలు నీ వల్లనే పార్టీ ఓడిపోయింది, నీ వల్లనే బీఆర్ఎస్కు మహిళలు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది మహిళలు దూరం అయిపోయినారు. నీ బిల్డప్లు మామూలుగా లేవు. 20 లక్షల వాచ్ పెట్టుకొని పోయి టీవీ ఇంటర్వ్యూలలో కూర్చొని పెద్ద బిల్డప్లు కొట్టినావు. మొత్తం మహిళలంతా దోసుకుంటున్నారు, మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా దోసుకొని మొత్తం వాచే 20,000 పెట్టిందంటే ఇంక ఎంత దోసుకుంటున్నారు అని దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఓట్లు వేయలేదంటే అది నీ పుణ్యమే తల్లి అని చెప్తున్నాడు. ఇక లిక్కర్ రాన్ అనే పేరు నీవు తెచ్చుకున్నావు. ఎవరన్నా సారా వేస్తారా ఆడబిడ్డలు? నీవు వేసినావు. ఇవాళ ముఖం పట్టుకొని అడుగుతున్నాను. నన్ను నా నియోజకవర్గంలో ముఖం పట్టుకొని లంబాడి బిడ్డలు అడిగినారు, నీకు కళ్యాణ లక్ష్యం చెక్ వచ్చిందా అంటే వచ్చింది, మీకు పోడు భూములకు పట్టాలు ఇచ్చినా వచ్చినాం, అన్ని పథకాలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎందుకే లేదమ్మా ఓటు అంటే, మమ్మల్ని సారా కాసుకొని ఇస్తలేరు కదా, పొట్టకుట్టు కోసం మేము సారా కాసుకుంటామంటే
మా సార బంద్ చేస్తారు, కేసీఆర్ బిడ్డనేమో సారదంద చేయొచ్చు అని వాళ్ళు ముఖం మీద అన్నారంట నిరంజన్ రెడ్డి దగ్గర నేను ప్రెస్ మీట్లో మాట్లాడి నిన్న మామూలుగా లేకున్నది. అసలు మీడియా మొత్తం వీళ్ళ చుట్టే తిరిగింది ఓ రకంగా. ఒకసారి చదువుదాం ఏమేమి ఉన్నాయి వార్తలు. నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది. ఇది మామూలు డైలాగ్ కాదు మనం అనుకుంటాం, కానీ సినిమాలో పెద్ద డైలాగ్ ఇది. కానీ బయట మాట్లాడిందంటే ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవాలి నిరంజన్ రెడ్డి మీద. తండ్రి వయసు వారిని ఏమీ అనలేదు. నిరంజన్ రెడ్డి అవినీతిపరుడు, జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు వ్యాఖ్యలు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసు వారని ఇన్నాళ్ళు ఏమీ అనలేదని, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, రేపో మాపో ఇక కేసీఆర్ పోయి కూడా తిరగబడేటట్లే కనిపిస్తూ ఉంది. వదులుతలేదు ఎవరిని. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను బీజేపీని పెద్ద పట్టించుకోవట్లేదు, మొత్తం బయటేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో వాళ్ళ సంసారాన్ని అంతా బయటేస్తుంది. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా నిరంజన్ రెడ్డి, మానసిక క్షోభ అనుభవిస్తున్నాడమ్మా నీ వల్ల తల్లి, నీ వల్ల కేసీఆర్ మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు, ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నాడు. నన్ను ఉద్దేశించి పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అని ఆయన మాట్లాడుతున్నారట. ఇన్నాళ్ళు వయసు గౌరవించాలని ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది అని ఘాటుగా విమర్శించారు. అసలు ఈ డైలాగు మామూలుగా గిరికలు కొడతలేదు నిన్న మీడియాలల్లా. నిజంగా చూసినావా నువ్వు కూడా? మామూలు గిరికలు కొడతలేదు. ఒక్కసారిగా బాలకృష్ణ గుర్తొచ్చినట్ట చాలామందికి. అంటే ఒక్కసారిగా సౌమ్యంగా సైలెంట్గా డైలాగులు సైలెంట్గా మాట్లాడే కవిత ఈ స్థాయిలో మాట్లాడడం అంటే ఇంకోటి కూడా అనిపిస్తుంది. నిరంజన్ రెడ్డి చాలా దగ్గర ఎవరికి, కేసీఆర్కు చాలా దగ్గర, కుడిపూసం అని చెప్పుకుంటాడు కేసీఆర్ కూడా. అందుకే ఆ కోపం కూడా చాలా ఈ డైలాగ్లో పేలినట్లు కనిపిస్తూ ఉంది మనకు. జాగృతి జనంపాట కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం వనపర్తిలో మీడియాతో మాట్లాడారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన ఆరోపణలపై సమాధానాలు ఇవ్వాలని సూచించారు. నిరంజన్ రెడ్డి అవినీతి అక్రమాలతో వనపర్తి జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆయన అవినీతి గురించి కేసీఆర్కు తెలియదా లేదా కేసీఆర్ వరకు వెళ్లకుండా హరీష్ రావు కాపాడారా అని నిలదీశారు. అంటే వాస్తవంగా కూడా నిరంజన్ రెడ్డి గెలిచింది ఒకసారే. ఆయన రకరకాల అభివృద్ధి చేస్తున్నామని ఏదో చెప్పుకున్నాడు, కానీ మరి ఎందుకు ఓడిపోయిండేమో. అంటే పార్టీ ఓడిపోయింది అనుకోండి, మరి ఆయన కూడా ఓడిపోయాడు. మంత్రి పదవి గెలిచినప్పుడే తెచ్చుకున్నాడు, ఆయన కూడా ఓడిపోయినట్టే ఉంటుంది. ఏదో జరుగుతుంది. ఓడిపోవడానికి రకరకాల కారణాలు కూడా ఉంటాయి. ఇక పాలమూరు ప్రాజెక్టు పరిశీలన కూడా పరిశీలించిందంట. ఒకసారి నిరంజన్ రెడ్డి కూడా ఏమన్నాడో చూద్దాం. నిన్ను లిక్కర్ రాని అంటున్నారు. ఎవరు? నిరంజన్ రెడ్డి అంటున్నారు. తాను నీళ్లు తెచ్చినందుకు ప్రజలు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలుస్తున్నారు. మరి మీరు లిక్కర్ రాని అని ఎందుకు పిలిపించుకునే స్థితిలో ఉన్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కల్వకుంట్ల కవితపై ఘాటు వ్యాఖ్యలు చేసిండు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సైతం తమ నాయకుడు కేసీఆర్ను వీడలేదన్నారు. నకిలీ కాంగ్రెస్ వాళ్ళు చేసే దుష్ప్రచారంతో తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అసలు ఎవరి మెప్పు కోసం తమపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. తనపై అనేక అవినీతి అక్రమాల ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. మీకు హైదరాబాద్లో విలాసవంతమైన ఇండ్లు లేవా, ఫామ్ హౌజులు లేవా, ఇవి అన్నీ మీకు ఎక్కడి నుండి వచ్చాయి అని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు అయినందునే ఇన్నాళ్ళు మీ గురించి మాట్లాడలేదన్నారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎంత మాత్రం సహించేది లేదని ఓ రకంగా వారు మొదలైనట్లే. ఇక ఓ రకంగా ఇక కేసీఆర్ కూతురు అని ఇన్ని రోజులు గౌరవించినాం, ఇక అంతా అయిపోయింది, ఇక యుద్ధమే చేస్తాం, అన్ని పార్టీలు వదిలేస్తాం, నీ మీద పడతాం అన్నట్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఓ రకంగా ఇప్పుడు బీఆర్ఎస్కు కొరకరాని కొయ్యగానే తయారైపోయింది. అంటే గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయి, బీఆర్ఎస్ చేసిన అక్రమాలు అవినీతి ఇవన్నీ ఇప్పుడు కవిత బయట పెడుతుంది. ఇప్పుడు ఎవరికి లాభం అంటే కాంగ్రెస్కు లాభం, బీజేపీకి లాభం. దీనివల్ల ఇంకా బీఆర్ఎస్ నష్టపోతుంది, ఇంకా మానసికంగా క్షోభపడతారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ కాంగ్రెస్కు ఒక ఆయుధం అయింది, బీజేపీకి ఆయుధం అయింది. ఏదేమైనా మొత్తం మీద అయితే కవిత వదులుతలేదు, అస్సలు వదులుతలేదు. హరీష్ రావును అయితే బండజింకా పట్టినట్లే పట్టేసింది. ఇక మొత్తం అసలు వెనుకేసుకొచ్చిందే నిరంజన్ రెడ్డిని హరీష్ రావు అని చెప్తుంది. అంటే ఈ రకంగా నిన్న దగ్గఫార్ నడిచింది, కల్వకుంట్ల కవిత వర్సెస్ నిరంజన్ రెడ్డి. ఇక గతంలో కూడా మీరు లిల్లీపుట్ అని జగదీష్ రెడ్డిని కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద అయితే బీఆర్ఎస్ వర్సెస్ కల్వకుంట్ల కవిత నడుస్తుంది. మరి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు మాత్రం కల్వకుంట్ల కవిత అనడంలో ఎలాంటి సందేహం అయితే కనిపిస్తలేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.